వెల్కమ్ టు ఐబీటీవీ. ఇక వివరాల్లోకి వెళ్తే ప్లాస్టిక్ నిషేధంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పోలవరం నియోజకవర్గం కుకునూరు మండలంలో మండల పరిషత్ అధికారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్లాస్టిక్ నిషేధంపై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో మరియు వ్యాపారస్తులలో అవగాహన రావాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా మండలంలో ప్రతి ఒక్కరూ క్లాత్ సంచులు వాడాలని, ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయం మరియు సచివాలయ సిబ్బంది, టీడీపీ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన మండల కేంద్రంలో మన మండల ప్రజలతో, ప్రజా నాయకులతో, అధికారులతో, సిబ్బందితో అందరితో ఈ రోజు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగేటటువంటి పరిణామాల గురించి మనం ఈ రోజు ఈ మెయిన్ థీమ్ గా ప్రతి నెలలో 3వ శనివారాన్ని ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్లాస్టిక్ వాడకం వల్ల మనకి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఒక్కసారి వాడినటువంటి ప్లాస్టిక్ కవర్ మళ్ళీ భూగర్భంలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి కుకునూరు మండలం నందు ఈ రోజు 3వ శనివారం సందర్భంగా మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సందర్భంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా 3వ శనివారాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం. ఈ 3వ శనివారం మనకి 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ నిషేధం, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అనేది, ప్లాస్టిక్ మరి భూమిలో కరగకుండా వేల సంవత్సరాలు అలాగే ఉంటూ మనకి భూగర్భ జలాలు కానీ భూమి యొక్క మరి సారవంతాన్ని కానీ అన్నిటికీ కూడా మనకి మరి ఇబ్బంది కలిగిస్తూ పర్యావరణానికి కూడా ఇది చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ వాడకం అనేది ఆ ప్రజలందరూ కూడా నిషేధించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంచేత మన గౌరవ కలెక్టర్ గారు, డిపో గారు అందరూ కూడా మరి ఈ రోజు అన్ని పంచాయతీల్లో కూడా ఈ ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి మరి షాపుల వాళ్ళని అందరినీ కూడా కలిసి వాళ్ళందరికీ నచ్చజెప్పి ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని, 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ నిషేధాన్ని ఇదంతా కూడా చేపట్టాలని వాళ్ళందరికీ తెలియజేసి టామ్ ద్వారా లేదా షాపులకు వెళ్ళి మరి ర్యాలీల ద్వారా ఈ కరపత్రాల ద్వారా స్టిక్కర్స్ అంటించి ఇవన్నీ కూడా చేసి ఈ కార్యక్రమాన్ని ఈ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాన్ని అంటే 2047 నాటికి మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రగా చేయడంలో భాగంగా మరి ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ దిశగా ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ ని నిషేధించి మన పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం.